హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్కే దేవిస్ వరల్డ్. ఏప్రిల్ 28న బాబు బర్త్డే అండి. బర్త్డే కోసం బేకరీకి వెళ్ళాము కేక్ ఆర్డర్ ఇద్దామని. బేకరీ క్లీన్ చేసి న్యూ కేక్స్ తయారు చేస్తున్నారు. మేమైతే మంచి కేక్ ఆర్డర్ ఇచ్చి వచ్చామండి. అయితే ఇది సాటర్డే వీడియో. సాటర్డే రోజున బాబు పన్నీర్ కర్రీ వండమన్నాడు, అంటే సండే వండమన్నాడు. సండే వద్దు, మీరు నాన్ వెజ్ తింటారని చెప్పి నేను సాటర్డే వాడి కోసం పన్నీర్ కర్రీ వండాను. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయాక మనం బట్టలకి వెళ్ళాలని చెప్పాను. అయితే ప్రస్తుతానికి వాళ్ళకి ఫస్ట్ ఒక అరగంట ముందే మజ్జిగ ఇస్తున్నానండి. మజ్జిగ తాగేసాక ఇద్దరు కర్రీ రెడీ అయిపోతే వాళ్ళిద్దరికి భోజనం పెట్టేసి నేను తినేసి షాపింగ్కి వెళ్ళాలి. పన్నీర్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, సూపర్ ఉందండి. భోజనం చేశాక మేము షాపింగ్కి వెళ్తాము. బాబుకి బట్టలు కొనడానికి ట్రెండ్స్కి వచ్చామండి. ఫస్ట్ మేము ట్రెండ్స్లో బట్టలు చూసి ఒకవేళ నచ్చితే తీసుకుంటాము, లేకపోతే వేరే షాపింగ్కి వెళ్తాము. బాబు అయితే బట్టలు తెగనెతికేస్తున్నాడు మాకు నచ్చిన డ్రెస్ కోసం, కానీ ఏది నచ్చలేదు. అందుకని మేము బట్టలు అంత నచ్చలేదని చెప్పి వేరే షాపింగ్కి వెళ్ళాము. మెన్స్ క్లబ్కి వెళ్ళాము. అక్కడ డ్రెస్సెస్ అయితే బాబు చూస్తున్నాడు. నేనైతే 2-3 సెలెక్ట్ చేసి పెట్టాను. ట్రయల్ రూమ్కి వెళ్ళి ట్రై చేసుకురమ్మని చెప్పాను. అయితే వాడు ట్రై చేశాడు. బ్లాక్ షర్టు చూసాం కానీ బర్త్డే కదా అని వద్దని చెప్పి వేరే షర్ట్ ట్రై చేస్తున్నాడు. 2 వైట్ షర్ట్లు చూసాడు కానీ 2 వేసుకుంటే అంతేం బాగోలేదు. వీడికి రెడ్ కలర్లో కావాలన్నాడు, కానీ మెరూన్ కలర్లో డ్రెస్ నచ్చింది. సాఫ్ట్గా ఉంది, బాగుంది డ్రెస్ అండ్ క్లాత్ కూడా బాగుంది. ఈ కింద ప్యాంటు వేసుకున్నాడు కానీ సెట్ అవ్వలేదు, అందుకని చెప్పి ఇంకో ప్యాంట్ తీసుకున్నాను. లాస్ట్గా ఒక డ్రెస్ అయితే వేసి చూశానండి. ఈ డ్రెస్ అయితే వేసాను, బాగుంది. అయితే ఇంకొకసారి అయితే ట్రై చేయను అని చెప్పాడు. వాడికి చిరాకు వచ్చింది. ట్రయల్ రూమ్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసాను డ్రెస్ తీసుకొని. ఇదిగోండి డ్రెస్సు. ఇక నెక్స్ట్ సండే వీడియో పెడతాను. బాబు ఎలా రెడీ చేస్తానో అలాగే వాడికి నలుగు ఎలా పెట్టానో చూపిస్తాను. నలుగైతే మార్నింగ్, ఇది సండే మార్నింగ్ అండి, వాడి బర్త్డే రోజున 28 ఏప్రిల్. నలుగు పెడుతుంటే సిగ్గుపడుతున్నాడు, నన్ను పక్కన దాక్కుంటున్నాడు వీడియో తీయొద్దని. సరే వీడియో తీయొద్దు, నేను అడ్డు ఉంటానని వాడికి అడ్డుగా ఉండి నలుగు పెడుతున్నాను, కానీ వీడియో రన్ అవుతుంది. వాడు దాక్కుంటున్నాడు. స్నానం అవగానే పూజ చేసుకొని దేవుడికి, అలాగే నా దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు. అయోధ్య నుంచి వచ్చిన శ్రీరామ అక్షంతలండి. పుట్టినరోజు నా తల మీద వేసుకోమన్నారు కదా, ఇక ఎలాగో వేసుకోవాలి చెప్పి నా కాళ్ళకే దండం పెట్టుకుని అక్షంతలు అయితే వేయించుకున్నాడు. అక్షంతలు వేయించుకున్నాక ఇద్దరిని గుడికి పంపించాను. పిల్లలిద్దరు గుడి నుంచి వచ్చాక స్వీట్ తినిపించాలి కాబట్టి మా చిన్నోడు అలాగే నేను ఇద్దరం కలిసి వాడికి స్వీట్ తినిపించాము. తర్వాత వాడికి కంగారు ఎక్కువ, వాడే తీసేసుకుంటున్నాడు నేను ఇచ్చే లోపల. తర్వాత ఎవరికిరా అంటే నీకు పెడతాను మమ్మీ అని నాకు పెట్టాడు. వాడికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం, ఎగ్ రైస్ అన్నా చాలా ఇష్టం, అసలు ఎగ్ అంటేనే ఇష్టము. అందుకని వాడు బర్త్డే కాబట్టి ఎగ్ రైస్ అలాగే సేమే చేయమని చెప్పాడు. ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ టిఫిన్ కింద వాడికి ఇదే చేసి పెట్టాను. వీడికి చాలా ఇష్టం ఇదంటే. చాలా బాగుందండి, ట్రై చేసాము, చాలా బాగుంది. నోట్లో పెడితేనే చాలా చాలా రుచిగా ఉంది. ఎలా ఉందమ్మా అంటే సూపర్గా ఉంది. వాడు బర్త్డే కదా, వాడు ఎంజాయ్ చేస్తేనే మనకి హ్యాపీ. నెక్స్ట్ మేము టిఫిన్ తినగానే బేకరీకి వెళ్ళాలి. బేకరీకి వచ్చేసాము. కేక్స్ ఏమీ లేవేంటి అనుకోకండి, ఇది మా ఊర్లోనే ఫేమస్ బేకరీ ఇది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, వాళ్ళంతా మళ్ళీ బేకరీ అంతా క్లీన్ చేసి న్యూ కేక్స్ అండ్ స్వీట్స్ అన్నీ ఫ్రెష్గా తయారు చేస్తారు. మేమైతే కేక్ ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసాము. వాళ్ళు ఇంకా కేక్స్ రెడీ చేస్తున్నారు. మన ఆర్డర్ ఇచ్చినవి కూడా మనకు నచ్చిన కేక్ రెడీ చేస్తారు. మేమైతే కేక్ ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చాక నేను బాబు ఎగ్ బిర్యానీ చేయమన్నాడు. వాడికి ఎగ్స్ అంటే ఇష్టమని చెప్పాను కదా, సరే వాడికి ఇష్టమైనదే చేద్దామని ఎగ్ బిర్యానీ చేశాను. తర్వాత వాడు సేమియా కాయమన్నాడు కదా, సేమియా కాసానండి. పాలు సేమియాలు పీల్ చేసుకుని మళ్ళీ పాలు కాసి వేస్తాను, వేడి పాలు ఉన్నాయి. తర్వాత వాడు మటన్ వండమన్నాడు. మటన్ అండ్ ఎగ్ బిర్యానీ సేమియా కాసాను వాడికి ఇష్టమని. భోజనం అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ వాడు భోజనం చేస్తున్నారు, చూపిస్తాను రండి. అలాగే ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళు కూడా అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. అక్కడ బుడ్డోడు ఉన్నాడు కదా, వాడిని తినమంటే నానా తిప్పలు పెడుతున్నాడు. వాడు చూడండి అక్కడి నుంచి బాల్ చూపిస్తున్నాడు. టీవీని కొట్టేస్తాడా, లేకపోతే నన్ను కొడతాడు, లేకపోతే వాళ్ళని కొడతాడు, నాకు భయం వేస్తుంది. మా బాబు బాల్ లాక్కొని బయటికి వెళ్ళి ఆడుకోమని బయటికి ఇసిరేసాడు. నెక్స్ట్ బాబుకి చిన్న ఫోటోషూట్ తీశాను, ఎందుకంటే గుర్తుగా ఉండాలని. వాడు పెద్దయ్యకి కూడా చూసుకోవాలి కదా, అందుకని ఫొటోస్ తీశాను. ఫొటోస్ అయితే బాగానే వచ్చినాయి కదండి. బాబు చిన్న చిన్న
మెమరీస్గా ఉండాలని చెప్పి ఫొటోస్ తీశాను 2-4. వాడికి గన్ అంటే చాలా ఇష్టం. వాడు స్కూల్లో యాన్యువల్ డే జరిగినప్పుడు కొనుక్కున్నాడు. ఆ గన్తో ఫోటో దిగాడు. తర్వాత అయితే బర్త్డే పార్టీ స్టార్ట్ అయింది. పార్టీ అంటే ఏం లేదు, బాబు 10 ఇయర్స్ వరకు, మేము 11 ఇయర్స్ వరకు బర్త్డే అయితే చేసేసాము 10 ఇయర్స్ వరకు. ఇక తర్వాత నుంచి సింపుల్గా చేసుకోనాన్న, పెద్దోడు అయ్యావు కదా చాలా అంటే వాడు కూడా ఓకే మమ్మీ అన్నాడు. నేను ఎవరికీ చెప్పలేదండి. అయితే బాబు దగ్గరికి ఆడుకోవడానికి పిల్లలు వస్తారు. అయితే వాళ్ళు ఎలాగో వచ్చారు. అయితే నైట్ నాని కేక్ కోస్తాడు ఉండండమ్మా అంటే పిల్లలు కూడా ఉన్నారు. అయితే చిన్నప్పుడు నేను నా బర్త్డే అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని సెలవులకి. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. నేను ఎక్కువ నా బర్త్డేకి మా అమ్మ నాకు సేమియా అంట పులిహోర అన్న చాలా ఇష్టం. సాయంత్రం మా డాడీ స్వీట్స్ అయితే ఇచ్చేవారు. అలాగే డ్రెస్ కూడా కంపల్సరీ కొత్తది తీసుకునేదాన్ని. ఎందుకంటే క్లాత్ తీసుకొని మా డాడీకి మిషన్ కుట్టడం వచ్చి కుట్టేవారు. చిన్నప్పుడు నా పుట్టినరోజు అంటే నాకు పండగలా అనిపించేది, అదొక ఆనందం. ఇప్పుడు వీడి బర్త్డే చేస్తుంటే నాకు గుర్తు వస్తుంది. నా బర్త్డే వీడి మమ్మీ అది కావాలి ఇది కావాలి, నాకు అది చేసి పెట్టవా ఇది చేసి పెట్టవా అంటే నాకు చిన్నతనంలో నేను అలాగే అడిగేదాన్ని, అది గుర్తు వస్తుంది. స్టార్ట్ అయ్యిందండి. క్యాండిల్ మా చిన్నోడు వెలిగిస్తానన్నాడు కానీ వెలిగించలేకపోయాడు. అందుకని మేమే వెలిగించుకున్నాం. మా బాబు మమ్మీ నువ్వురా వచ్చి కోయించు అంటే, సరే పెద్దోడు వేయవు కదా నాన్న నువ్వే కోసేసి అంటే వాళ్ళ డాడీని వచ్చి తినిపించమన్నాను. తర్వాత నేను కూడా తినిపించాను. బర్త్డే అయితే సింపుల్గా చేసుకున్న. వాడు నచ్చిన కేకే తెచ్చుకున్నాడు కానీ కేక్ ఏమైందంటే బేకరీలో ఎవరో బెచ్చపళ్ళు మనీ అడుగుతుంటే ఈయన కేక్ లోపల బండి మీద పెట్టాడంట. అది జారి కింద పడిపోయింది. కింద పడిపోవడం వల్ల కేక్ కొంచెం అటు ఇటు అయ్యింది. కానీ ఇంకా అది కేక్ వచ్చి 700 అండి కిలో, ఎగ్లెస్ కేకు. సర్లే ఇక ఏం చేసేది లేదని చెప్పి కొంచెం అటు ఇటు అయింది. కానీ కేక్ అయితే బాగానే ఉంది. రసగుల్లా కేక్ ఆర్డర్ ఇచ్చాము. ఇంతకుముందు మా కార్తీక్ బర్త్డేకి తీసుకొచ్చింది, అప్పుడు చాలా బాగుంది కేకు. కొంచెం జారి పడేసరికి అప్సెట్ అయ్యాం. కానీ ఇంకేం చేసేది లేదు నాన్న, ఫీల్ అవ్వద్దు, ఇది తెలియక జరిగింది కదా అంటే ఓకే మమ్మీ అన్నాడు. ఇంకా అందరం కలిసి వాడికి కేక్ పెట్టాము. మా చిన్నోడు వాడికి కేక్ పెట్టి బుగ్గలకు రాస్తుంటే రాయొద్దని చెప్పాను. తర్వాత అందరూ కలిసి వాడికి కేక్ పెడుతున్నారు నోట్లో. ఈ బుడ్డోడు చూడండి, వాడికి ఎట్టడం మానేసి వాడు తినేస్తున్నాడు. మేము తినిపించాక ఒకరి తర్వాత ఒకరు బాబుకి కేక్ తినిపించి ఫొటోస్ అవన్నీ దిగాము. ఇంకా తర్వాత పిల్లలకు కూడా నెక్స్ట్ ఇదంతా అయిపోయాక పిల్లలందరికీ కేక్స్ అండ్ బూందీ చాక్లెట్స్ తెచ్చాను పెట్టాలి. అయితే ఇందాక బుడ్డోని చూపించాను కదండి, వాడు చూడండి గిఫ్ట్ తీసుకొచ్చి ఫోటోకి పోజులు ఇస్తున్నాడు. వాడు చూడండి ఎంత ఉన్నాడు కానీ నిన్న నేషాలు వేస్తున్నాడు. ఫోటో చూడండి పోజులు ఎలా ఇస్తున్నాడు గిఫ్ట్ ఇస్తూ. మళ్ళీ ఈ వయసులో ఎవరండి ఎంత కుదురుగా ఉండి ఫొటోస్ దిగేది చూడండి. నెక్స్ట్ ఇక ఆ గిఫ్ట్ కవర్ తీయాలి ఇప్పుడు అర్జెంటుగా. ఇంతసేపు ఉన్నాడు చూడండి ఫోటోలు తీయించుకోవాలని. అడు చూడండి ఎట్లా చూస్తున్నాడు, అటు ఇటు కదలకుండా. ఇంకో పిల్లలు అయితే ఏడుస్తారు. ఇప్పుడు దాన్ని తీసేసి చూడాలట, దాన్ని ఇష్టం వచ్చేటట్టు పీకేస్తున్నారు. అది చూడండి తీసేదాకా ఇక అది ఏమైనా అయిపోవాలి. అర్జెంటుగా దాన్ని ఇప్పుడు లాగేసి చించేసి చూసేయాలి. గిఫ్ట్ అయితే బాగుంది. అది 3-in-1 అనాలి ఇంకా, ఎందుకంటే 3 గేమ్స్ ఉన్నాయి. తీస్తున్నారు ఇప్పుడు. ఇది ఆడేదాకా వాళ్ళకైతే మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు తీసేసి ఆడేయాలి కూడా. అయితే 3-in-1 ఉన్నాయండి. వైకుంఠపాలి ఇది. వాడు చూడండి తబలా వాయించేస్తున్నాడు, తీయడమే ఆలస్యం. ఏదో డొప్పు వాయించినట్టు వాయించేస్తున్నాడు దాన్ని. డొప్పు కాదురా నాయన చూద్దామని చెప్తే చూడండి ఏడుస్తున్నాడు. ఇదిగో లూడో గేమ్స్ ఉన్నాయి. అన్నయ్య 2 గేమ్స్ అనుకున్నారు కానీ అది క్యారమ్ అండ్ వైకుంఠపాలి లూడో మొత్తం 3 గేమ్స్ ఉన్నాయి. బాగుంది గిఫ్ట్. వాడు చూపించమని అడుగుతున్నాడు. వాడు చూడండి వాడే తీసుకొచ్చాడు. గేమ్ ఏంటని చూడడానికి కిందకి లాగుతున్నాడు. గేమ్ అయితే 3 వస్తున్నాయి. బోర్డు అయితే చాలా బాగుంది. క్యామ్స్ కూడా వచ్చినాయి, డంబుల్స్ అన్నీ వచ్చినాయి, చాలా బాగుంది. ఇక్కడ ఉంటే దీన్ని ఇప్పుడు బతకనివ్వరు. ఫస్ట్ బర్త్డే పార్టీ అయిపోయాక తర్వాత తీసి ఆడుకుందారని చెప్పి లోపల దాసేసాము. ఇంకా పిల్లలు కేక్ పక్కకు పెట్టేసామండి. కూల్ కేక్ మళ్ళీ సమ్మర్ కదా, కూల్ కేక్ కారిపోతుంది. మళ్ళీ అది రసగుల్లా కేక్ అవడం వల్ల రసం కారిపోతుంది. అందుకని కేక్ పిల్లలకు పెట్టేయమని పక్కకు పెట్టేశాను. అయితే మేమందరం కలిసి ఒక ఫోటో దిగాం, ఫ్యామిలీ ఫోటో. నెక్స్ట్ అంటే ఇంకొకరు ఉన్నారు కేక్ పెట్టాల్సిన వాళ్ళు. మళ్ళీ కేక్ తీసుకొచ్చాము కేక్ పెట్టమని.
చూపిస్తాను ఉండండి. మా పక్కన చెప్పాను కదా ఇంకోడు ఉన్నాడు చూడండి, టడ్డీ బేరుగాడు. అటు చూడండి ఎలా కూర్చున్నాడు, మా పక్కన కూర్చొని ఎంత అల్లరి చేస్తాడో వాడు. చూడండి ఎలా ఉన్నాడు, అచ్చం టడ్డీ బేర్లో లేడు. నెక్స్ట్ ఇంకో అమ్మాయి ఉందని చెప్పాను కదా, ఇప్పుడు వస్తుంది చూడండి. నాకు కోడలు అవుతుంది, అత్తగారిని నేను. ఇదిగో చూడండి, ఇదే అప్పటి నుంచి వీడియో తీస్తుంది, అందుకని తను కేక్ అప్పుడు పెట్టలేదు. తర్వాత నాకు కెమెరా ఇచ్చి అది మా వాడికి కేక్ పెట్టి ఫోటో దిగింది. ఇక ఈ హడావిడి అంతా అయిపోయాక పిల్లలందరికీ కేక్ పెట్టడానికి కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాము, ఎందుకంటే కేకు మెల్ట్ అయిపోతుంది, అందుకని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత ఒక 10 నిమిషాలు అందరం తిన్నాము. తిన్నాకైతే పిల్లలందరినీ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పి పంపించేసామండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ అండి, సపోర్ట్ మై ఛానల్. మరో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ అండి.